అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్ ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. సీనియర్లు చేయలేనిది జూనియర్లైనా చేసి ప్రపంచ కప్ టైటిల్ను భారతదేశానికి తీసుకొస్తారని భావిస్తే వారు కూడా సీనియర్లను అనుసరించారు. ఫైనల్ మ్యాచ్ అనగానే ఆస్ట్రేలియా జట్టుకు ఎక్కడలేని ఉత్సాహం పుంజుకొస్తుంటుంది. అలాగే భారత్ జట్టుకు ఫైనల్ మ్యాచ్ అనగానే ఎక్కడలేని నీరసం వచ్చి అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంది. చివరికి అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే సెంటిమెంట్ కొనసాగింది. రోహిత్ సేనను అనుసరిస్తూ జూనియర్ టీం కూడా ఫైనల్స్లో చేతులు ఎత్తేసి 79 పరుగుల తేడాతో ఓడిపోయి ఉత్త చేతులతో ఇంటిదారి పట్టింది. టీమిండియా వరుసగా ఇలా ఫైనల్స్లో ఓడిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. వీళ్ళందరూ కలిసి ఇండియా పరువు తీస్తున్నారని, ఈ వరుస పరాజయాలు క్రికెట్ పైన ప్రేమను చంపేస్తున్నాయని వాపోతున్నారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే భారీ అంచనాల మధ్య జరిగిన అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా జట్లు మొదట్లో హోరాహోరీగానే తలపడ్డాయి. కానీ చివరికి వచ్చేసరికి భారత్ జట్టు పూర్తిగా తేలిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు అండర్-19 జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే భారత ఫాస్ట్ బౌలర్ రాజ్ లింబానీ ఆస్ట్రేలియా ఓపెనర్ను డకౌట్ చేసి తొలి వికెట్ రాబట్టాడు. అలాంటి సమయంలో ఓపెనర్ హ్యారీ డిక్సన్, ఆస్ట్రేలియా కెప్టెన్ హగ్ వీబ్జెన్ కలిసి రెండో వికెట్కు 94 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీబ్జెన్ అర్ధ సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుటైపోయాడు. వీబ్జెన్ 66 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అతడు అవుటైన కొద్దిసేపటికే ఆసీ స్కోరు 99 పరుగుల వద్ద ఉండగా మూడో వికెట్గా ఓపెనర్ హ్యారీ డిక్సన్ 56 బంతుల్లో 42 పరుగులు చేసి అవుటైపోయాడు. అటువంటి సమయంలో హర్జాత్ సింగ్ ఆసీస్ ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. ఎడాపెడా భారీ షాట్లు కొడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. మరోవైపు నుంచి రయాన్ హిక్స్ అతనికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదే క్రమంలో హర్జాత్ సింగ్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత హిక్స్ వికెట్ల ముందు దొరికిపోయాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత హర్జాత్ సింగ్ కూడా 64 బంతుల్లో 55 పరుగులు చేసి హిక్స్ తరహాలోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక అతను అవుట్ అయిన తర్వాత ఒలివర్ పీక్ మినహాయిస్తే ఎవరూ జట్టును ఆదుకునే కనీస ప్రయత్నమైనా చేయలేదు. చివర్లో ఒలివర్ పీక్ విరోచితంగా బ్యాటింగ్ చేసి 43 బంతుల్లో 46 పరుగులు చేయబట్టి ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3 వికెట్లు తీయగా నమన్ తివారీ 2 వికెట్లు, సౌమి పాండే, ముషీర్ ఖాన్ చెరొక వికెట్ తీశారు. అనంతరం 254 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు మొదటి నుంచే తడబడింది. ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నామన్న ఒత్తిడి భారత ఆటగాళ్లలో స్పష్టంగా కనిపించింది. దూకుడుగా ఆడడానికి వెనకడుగు వేస్తూనే ఆస్ట్రేలియా జట్టుకు అనవసరంగా ఆధిపత్యాన్ని కట్టుబెట్టారు. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్మెన్ ఒక్కొక్కరు పెవిలియన్కు క్యూ కట్టారు. అర్షిన్ కుల్కర్ని 3 పరుగులు, ఉదయ్ శరణ్ 8 పరుగులు, సచిన్ దాస్ 9 పరుగులు, రియాన్షు మొలియా 9 పరుగులు, ఇలా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా అవినాష్ అయితే డకౌట్ అయ్యాడు. ముషీర్ ఖాన్ మాత్రం కాస్త మెరుగ్గా 22 పరుగులు చేశాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ మాత్రం మెల్లిగా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అసలు చాలా ఓపిగ్గా కొద్దిసేపు బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ జట్టు స్కోరు 115 పరుగుల వద్ద ఉండగా అతను కూడా 48 పరుగులు చేసి అవుట్ అయిపోవడంతో ఇక భారత్ జట్టు ఓటమి ఖాయమైపోయింది. ఇక అక్కడి నుంచి మిగతా వికెట్లు తీయడానికి ఆస్ట్రేలియా బౌలర్లకు పెద్దగా సమయం పట్టలేదు. చివర్లో మురుగన్ అభిషేక్ ఒంటరి పోరాటం చేసినా ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. దీంతో ప్రతిష్టాత్మకమైన ఫైనల్లో భారత్ జట్టు మరోసారి అవమానకర రీతిలోనే వట్టి చేతులతో తిరుగుముఖం పట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.